అసలు పక్కన వాళ్ళకి బీపీ రావాలా, ఏంట్రా ఇంత గట్టి కడుతుందేమో అని. రెడీ 1 2 3 గొర్రె పిల్లని బలి అర్పించేవాడు. అది మొత్తం లక్నపురమా లక్నవా లక్నపురం 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 లక్కుపురం సూపర్ లక్. ఈ రోజు నుండి లక్కే దీనికి మొత్తం గట్టిగా హరిహుడే. లక్కుపురంలో ఉన్న లక్ వచ్చేస్తుంది ఇప్పుడు లక్కి మొత్తం. రెడీ 1 2 3 ఆర్ యు రెడీ? సౌండ్ తక్కువ, సౌండ్ తిరిగిపోవాలి అంతే. రెడీ 1 2 గొర్రె పిల్లని బలి అర్పించేవాళ్ళు. ఏంటమ్మా సౌండ్ తగ్గుతుంది? గొర్రె పిల్లని బలి అర్పించేవాళ్ళు. ఇశ్రాయేలు ఏదైనా తోటలో దేవాది దేవుడు అన్నాడు ఆదాముతో ఈ పండు తినొద్దని. తిన్నారు, ఇద్దరు కలిసి తిన్నారు. తినగానే వాళ్ళు దాక్కున్నారు. ఇక సాతాను గాడి పగలబడి నవ్వుకున్నాడు. ఇక దేవుడు మనిషి కలవడని. కానీ గొర్రె పిల్లను జంతువును బలి అర్పించారు. మా తమ్ముళ్ళు గట్టిగా జిందాబాద్ అనే దానికంటే ఇది కరెక్ట్ నాన్న. రెడీ 1 2 3 గొర్రె పిల్లను బలి అర్పించారు. అంతే, మళ్ళా దేవుడు మనిషి కలిశారు అంతే. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసగా ఉన్నాడు. నా దేవుని ప్రజలు బయట పంపిస్తానంటే మోషే ఫరోని ఎవడు పంపిస్తానయ్యా అన్నాడు. పంపిస్తానంటాడు, పంపిస్తానంటాడు దగ్గర దాకా వస్తాడు, మళ్ళీ లాగే తీసుకుంటాడు. పంపిస్తానంటాడు, మళ్ళీ పంపిస్తానంటాడు, మళ్ళీ పంపిడు. అలా 8 సార్లు అయింది. పంపిస్తానంటాడు, 9 సార్లు అయింది. ఇసిగిపోయాడు అంతే. కొంతమంది చూడండి సాక్ష్యం చెప్తారు, మా ఆయన తాగుడు మానేసేసాడండి అంటారు. మళ్ళీ నెల తర్వాత మళ్ళీ పెగ్గల మీద పెగ్గలు వేసేస్తుంటాడు. అది అది ఫరో ఆత్మ. మా అబ్బాయి సిగరెట్ మానేసాడండి అన్నాడు. నెల రోజులు మళ్ళా మామూలే, అది ఫరో ఆత్మ. టీవీ సినిమా సీరియల్ మానేశాడండి, నెల రోజులే మళ్ళీ ఫరో ఆత్మ వెనక లాగేస్తుంటాడు. ఇలా 8 సార్లు జరుగుతుండగా 9వ సార్లు జరుగుతుండగా విసిగిపోయిన మోషే అన్నాడు, నన్ను ఎందుకు పరిచర్య పిలిచావు? శుభ్రంగా మేకలు గొర్రెలు కాచుకునే నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు? నా కొద్ది పరిచర్య అనగానే మోషేతో దేవుడు అన్నాడు, భయపడకు, గొర్రె పిల్లను బలి అర్పించు. గొర్రె పిల్లను బలి అర్పితే రక్తం చిందింపబడాలా? రక్తం చిందింపబడింది అనాలా? రెడీ 1 2 3 గొర్రె పిల్లను బలి అర్పించాడు. ఏమండి మీరు ఆ మాట చెప్పాలి, దేవుని చెప్పను. ఆ రక్తంలో ఉన్న శక్తి మీరు చూస్తారు. ఈ రాత్రి ఏ రోగమన్న దేవుడు స్వస్థపరుస్తాడు, ఏ ఇబ్బంది అయినా పటాపంచాలు చేస్తాడు ఆయన. మీరు ఆ మాట గట్టిగా చెప్పాల్సిందే. ఆర్ యు రెడీ? గొర్రె పిల్లను బలి అర్పించాడు, నమస్కారం పెట్టాడు దేవాది దేవునికి. మోసే తీసుకెళ్ళిపో ప్రజలు బయటకు అన్నాడు. దట్స్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఎవరండి? దేవుడు అన్నాడు ప్రజలు లెక్క పెట్టొద్దన్నాడు. లెక్క పెట్టడంలో పొరపాటు లేదు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని యేసయ్యకి ఎలా తెలిసింది? చెప్పండి నాన్న. లెక్క పెట్టాడు. 5,000 మంది పురుషులు ఉన్నారని యేసయ్యకి ఎలా తెలిసింది? లెక్క పెట్టాడు. సంఖ్యాకాండం అంటే ఏం చేశాడు ఆయన? లెక్క పెట్టాడు. ఒక ప్రత్యేకమైన సందర్భంలో దేవుడు చెప్పాడు లెక్క పెట్టద్దు అంటే లెక్క పెట్టాడు. దేవుడు శాపాన్ని పంపించాడు. 1వ శాపం, 2వ శాపం, 3వ శాపం. ఏ శాపం ఏం చేయాలో అర్థం కాల. వెంటనే ఈ శాపం పోవడానికి ఒకటే ఒక మార్గం, గొర్రె పిల్లను బలి అర్పించాడు. ఆ రక్తపు శక్తి చెప్పే వాళ్ళందరికీ తగిలి ఆ రోగం ఇప్పుడే నయమైపోనుగా. హల్లెలూయా. ఆర్ యు రెడీ? గొర్రె పిల్లను బలి అర్పించాడు. శాపం ఆగిపోయింది. యేసు రక్తమే చేయమనండి గట్టిగా. ఆ మాట గట్టిగా యేసు రక్తమే చేయమనండి. ఆ మాట ఆపొద్దు. నజరేయుడైన యేసయ్య నామమున సంవత్సరాల తరబడి ఏలుతున్న శాపం, రక్షణ పొందకుండా చేస్తున్న శాపం, ఈ ప్రాంతం మీద ఏలుతున్న ప్రతి శాపం, కుటుంబాల మీద ఏలుతున్న ప్రతి శాపం యేసు రక్తములో రాజా, ప్రతి స్టాగ్నేషన్ యేసు రక్తములో కొట్టివేయబడును గాక. స్తంభింపజేసిన వాడిని దేవుడు కార్యం చేయను గాక. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? గొర్రె బలి అర్పించే రక్తం ఏమైంది? ఆర్ యు రెడీ? ఇశ్రాయేలు ప్రజలు మీదకి ఫిలిస్తీన్లు వచ్చారు. మూడు వేల మంది చచ్చిపోయారు. మళ్ళా వచ్చారు కొన్ని వేల మంది చచ్చిపోయారు. దాదాపు 24,000 మంది చచ్చిపోయారు. 30,000 మంది చచ్చిపోయారు. సమూయేలు దగ్గరకు వచ్చి మేము ఇప్పుడు ఏం చేయాలి చెప్పయ్యా, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి.
గొర్రె పిల్లను బలి అర్పించారు. గట్టిగా మా తమ్ముళ్ళు చెల్లెలు కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ గొర్రె పిల్లను బలి అర్పించారు. మరుసటిసారి అఖండ విజయాన్ని దేవుడిచ్చాడు. నీ ఇంట్లో విజయం చూడలేని నువ్వు గొర్రెని బలి అర్పించక్కర్లా, కోడిని బలి అర్పించక్కర్లా. యేసయ్య రక్తాన్ని ఉచ్చరించు. యేసయ్య నామములో యేసు రక్తమే చేయమనండి. యేసు రక్తమే చేయమనండి. యేసు రక్తమే చేయం. 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 గొర్రె పిల్లను బలి అర్పించారు. సరిపోలా, గొర్రె పిల్లను బలి అర్పించారు. సొలొమోను ఎవరండి? సింహాసనానికి ఎక్కాడు. సొలొమోన్ దావీదుకి 23 మంది మగపిల్లలు. దాంట్లో 23 మందిలో డల్ స్టూడెంట్ సొలొమోన్. డల్ స్టూడెంట్ ఎవరు? ఇటు రారా అంటే ఏంటే ఒకటి చెప్తే ఇంకొకళ్ళ రకంగా అర్థమైద్ది. గ్రీన్ టీ తీసుకురా అంటే హేట్ రా అంటున్నాడు. ఒకటి చెప్తే ఒకడికి అర్థమైద్ది. అటువంటి వాడు సొలొమోన్. తన పెద్ద కొడుకు, మిగతా కొడుకులు, అబ్షలోము, మిగతా వాళ్ళందరూ, అబ్షలోము అప్పటికి లేడు, మిగతా కుమారులందరూ ఏం చేస్తున్నారో తెలుసా? నేనే రాజుని, నేనే రాజుని ప్రకటించుకుంటుంటే సొలొమోన్ని దేవుడి మహాకృప వలన సింహాసనానికి తీసుకొచ్చాడు. అప్పుడు మంత్రులు అడిగారంట, అన్నా వీడు బుర్రలేనోడన్నా, ఈయన ఎందుకు పెట్టావన్నా, ఇక్కడ ఆయన పెట్టపోయావా, ఈయన పెట్టపోయావా అంటే దావీదు ఒక మాట అన్నాడంట, నేనెవరినో నీకు తెలుసా? ఆమెనండి. నేనెవరినో నీకు తెలుసా? గొర్రెల కాపరిని. నన్ను హెచ్చించాడు, అదే దేవుడు నన్ను కూడా, నా కొడుకుని కూడా హెచ్చిస్తాడు. ఒకసారి ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? సరిపోలా, ఆర్ యు రెడీ? సింహాసనానికి కూర్చొని వాళ్ళ నాన్న మరణించాడు దావీదు. ఇటు చూస్తే ఇసుక రేణుల వలె ఉన్న ప్రజలు, ఇటువైపు చూస్తే ఇసుక రేణుల వలె ఉన్న ప్రజలు, ఎటు చూసిన ఇసుక రేణుల ప్రజలు. ఎలా పరిపాలించాలో అర్థం కావట్లా. ఏం చేశాడు తెలుసా? అర్థం కానప్పుడు ఆ రాత్రి కొన్ని వేల దహన బలులను, 22,000 ఆవులను బలి అర్పించాడు. హల్లెలూయా! 22,000 ఆవులను బలి అర్పించాడు. తర్వాత 1,00,000 పైన గొర్రె పిల్లను బలి అర్పించాడు. ఆవులను బలి అర్పించాడు. ఆ రాత్రి దేవుడు అడిగాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. నా జ్ఞానం కావాలి, పో, నీకన్నా ముందల వెనకాల ఎదర ఎవడ ఉన్నాడు, రక్తంలో ఉన్న పవర్ అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? కమ్ ఆన్, ఆర్ యు రెడీ? ఆదాము అవ్వలను గొర్రె పిల్లను బలి అర్పించారు. ఏం చిందింపబడింది? గట్టిగా బయటకు వచ్చారా లేదా? గొర్రె పిల్లను బలి అర్పించారు. ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారా లేదా? ఏం చిందింపబడింది? చెప్పండి నాన్న. దావీదు బలి అర్పించాడు, రక్తం చిందింపబడింది. శాపం ఆగిందా లేదా? చెప్పండి అమ్మా. ఆగింది.